నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ నేత మాజీ మంత్రి రోజా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద విమర్శిస్తుంది. ఏంటంటే ఇప్పుడు రైతులకి యూరియా లేదు, ఎరువులు లేదు, ధర్నా చేస్తున్నారు రైతులు, కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆమె విమర్శిస్తుంది. మరోపక్కేమో హంద్రీనివా పైన నీరు లేదు అని చెప్పి అక్కడ విమర్శిస్తున్నారు వైసీపీ వాళ్ళు. వీటికన్నిటికీ స్పందించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సవాల్ విసురుతున్నారు, రండి చూసుకుందామానని. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ దాటింది. మరి రైతులకి యూరియా లేదు, ఎరువు లేదని చెప్పి రైతులు ధర్నా చేస్తున్నారని వైసీపీ వాళ్ళు ఫేక్ ప్రచారాలు అయితే చేస్తున్నారు. మరో పక్కేమో కడప హంద్రీనివా మీద నీరు కూడా లేదని చెప్పి వాళ్ళు ఫేక్ ప్రచారాలు, వీడియోలు ఏమో చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సవాల్ చేస్తున్నారు, రండి చూద్దాం ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ రైతులకి ఆ యూరియా లేదు, ఎక్కడ నీళ్లు లేవు చూపిద్దామని సవాల్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఎలా చూడాలి సార్ దీన్ని? అంటే రైతులతో రాజకీయం చేస్తే కబడ్దార్ అన్నాడు. ఇప్పుడు నిజంగా రైతు సమస్యలపైన మీకు చిత్తశుద్ధి ఉంటే సమస్య ఎక్కడో చెప్పండి, నేనే వస్తా, అధికారులను పిలిపిస్తా, ఆ సమస్య పరిష్కరిస్తా అంటున్నాడు. అంటే లేని సమస్యని సృష్టించి రెచ్చగొట్టడం, అశాంతి సృష్టించటం, ఆందోళనలు పిలిపివ్వడం. యూరియా కొరత దేశం మొత్తం ఉంది. దేశం మొత్తం యూరియా కొరత ఉన్న ఆంధ్రప్రదేశ్కి కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టి యూరియా సరఫరా చేస్తుంది. కరెక్ట్గా 4 రోజుల క్రితం మంత్రి లోకేష్ ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీలో అక్కడ కేంద్ర మంత్రులందరినీ కలిశాడు, ఒక 7-8 మంది మంత్రులు. యూరియా కావాలని అడిగాడు ఎరువుల శాఖ మంత్రిని. లోకేష్ మళ్ళా ఢిల్లీ నుంచి ఏపీ వచ్చే లోపు 27,000 టన్నుల యూరియా వచ్చింది. అవును. 3 రోజుల క్రితం 40,000 టన్నుల యూరియా కాకినాడ పోర్టుకు వచ్చింది. 40,000 టన్నుల యూరియా కొరత, యూరియా లేదా అంటే వీళ్ళే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఎవరో ఒక 4 వైసీపీ కార్యకర్తలంట, వాళ్ళు నిన్న యూరియా లారీ ఆపి మా ఊరు రావాల్సిందే, వేరే ఊరు పోవడానికి లేదని పెద్ద సినిమా చేసి దాన్ని మళ్ళీ వీడియో వైరల్ చేశారు. దానిపైన నిన్న చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి ఫైర్ అయ్యాడు. రైతులతో రాజకీయం చేస్తే కబడ్దార్ అంటూ. ఇప్పుడు ఒకటి, ఎవరా 4 వెల్లంపల్లి అనుచరుల, దేవినేని అవినాష్ మనుషుల? అంటే ఒక ఫేక్ వీడియోస్, ఫేక్ ప్రచారం. అటు సంక్షేమ పథకాల మీద అలాగే చేస్తున్నారు, ఇటు ఈ అభివృద్ధి కార్యక్రమాల మీద అలాగే చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఒక పెద్ద భూతంలాగా ఉంది. ఇప్పుడు ఈ భూతాన్ని ప్రజలు ఏం చేశారు? శిక్షించారు, భూతాన్ని పాతేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 151 నుంచి 11 సీట్లకు తెచ్చారు, అయినా భూతం లేస్తుంది. ఇప్పుడు ఏపీఎండిసి ఉంది, మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, వాళ్ళు నిధుల సమీకరణ పెట్టుకున్నారు. రాష్ట్రానికి నిధులు తీసుకురావడం కోసం ఒక 7,000 కోట్లు బాండ్స్ అమ్మాలని చూస్తే 200 మెయిల్స్ పంపారట. బాండ్స్ కొనబాకండి అని చెప్పి ఎవడో జర్మనీ నుంచి ఉదయ్ భాస్కర్ రెడ్డి, ఎవరతను బొగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి చుట్టం అంట, ఓడిపోయిన ఆర్థిక మంత్రి చుట్టం. అంటే ఎట్లా? ఇప్పుడు వాళ్ళు 7,000 కోట్లు అమ్మాలనుకున్నా 9,000 కోట్లు అమ్మారు, అది వేరే విషయం. ఆ మెయిల్స్ పనిచేయలేదు, కానీ అడుగడుగున అడ్డంకులు. వీళ్ళు సింగపూర్ వెళ్ళారు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో 3 మంత్రులు, లోకేష్, నారాయణ, భరత్, ఈ బృందం సింగపూర్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు, మీ మీద అవినీతి ముద్రేశాడు, అది తప్పు, మీరు మళ్ళా రండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగం పంచుకోండి, రాజధాని నిర్మాణానికి మీరు రాకపోయినా కనీసం లాజిస్టిక్స్ డెవలప్మెంట్ చేయటానికి భారతదేశంలో మీరు ఇప్పుడు 80% పెట్టుబడులు పెడుతున్నారు, అందులో 25% ఏపీలో పెట్టండి అని వీళ్ళు అడుగుతుంటే వాళ్ళకి మెయిల్స్ పంపారు. సింగపూర్ ప్రెసిడెంట్కి, సింగపూర్ ప్రధానికి, సింగపూర్ మంత్రులకి ఇక్కడికి రావద్దు అని. ఇప్పుడు యూట్యూబ్ అకాడమీ ఏపీలో పెట్టమని చంద్రబాబు జూమ్ కాన్ఫరెన్స్ తీసుకున్నాడు.
ఆ యూట్యూబ్ వాళ్ళతో ఈ గూగుల్ నీల్ మోహన్తో జూమ్ కాన్ఫరెన్స్ తీసుకుంటే వాళ్ళకి రీట్వీట్ చేశారు. మీ ఫిమేల్ ఎంప్లాయీస్కి అమరావతిలో భద్రత లేదు, హైదరాబాద్లో పెట్టుకోండి. అంటే వీళ్ళు అసలు ఎలాంటి వాళ్ళు? అందుకే నిన్న ఆయన అంత ఫైర్ అయింది. సీఎం చంద్రబాబు ఎప్పుడూ లేనట్టుగా ఉగ్ర రూపం నిన్న. మీరు మనుషుల పశువులా అన్నాడు. ఒక్కటే ఒక మాట. ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఏది మీరు ఇప్పుడు ఇవాళ ఒక పశువుల్లాగా, పశువులంటే నీకు అది రోగ్ ఎలిఫెంట్స్ ఉంటాయి. మదం ఎక్కిన ఏనుగు దాన్ని పట్టుకోవటం కష్టం. అదేంటి? అదే యాక్చువల్గా చెరుకు తోటలు ధ్వంసం, అరటి తోటలు కూలేస్తుంది. అటు కుప్పంలో ఇటు శ్రీకాకుళంలో వాటి బెడద ఎక్కువ. వాటి కోసమే పవన్ కళ్యాణ్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యని కలిశాడు. కుంకి ఏనుగులంట ఏ ఉన్నాయి మీ దగ్గర, ఇవ్వండి మాకు కొన్ని, మా మదపుటి ఏనుగుల్ని కంట్రోల్ చేయడానికి అని అడిగాడు. ఆయన ఇచ్చారు. కొన్ని కుంకి ఏనుగులను కూడా వదిలారు. ఇప్పుడు కూడా మరి ఈ రోగ్ ఎలిఫెంట్స్గా ఉన్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఈ నాయకుల్ని కంట్రోల్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఆయనే కుంకి ఏనుగు అవుతాడా? అంటే ఎలా వీళ్ళని అదుపు చేయాలి? అరే రే రే అసలు ఇప్పుడు మీరు చంద్రబాబు మొన్న అక్కడ నీళ్లు వదిలాడు. కుప్పానికి నీళ్లు, జలహారతి, అసలు అక్కడంతా పండగ చేసుకుంటున్నారు. హంద్రీ నీవా సుజల స్రవంతి 14 నెలల్లో 1000 కోట్లు ఖర్చు పెట్టారంట. ఆ మెయిన్ కెనాల్ కంప్లీట్ చేసి, లైనింగ్ పూర్తి చేసి నీళ్లు వదిలితే వీళ్ళల్లోనే ఎవడో ఒకడిల్లు ఆ మోటార్ చెడగొడతాడు. చంద్రబాబు వెళ్ళిపోయాడు, నీళ్ళు ఆగిపోయినాయి అని మళ్ళీ ఒక వీడియో వదులుతారు. అప్పుడు జగన్ చేశాడు అలా. ఏదో గేట్లు, ఫేక్ గేట్లు అంట. ఆ జగన్ విమానం ఎక్కకముందే, అదే హెలికాప్టర్ ఎక్కకముందే ఆ గేట్లు ఎత్తిపోయారంట. ఏదో ట్యాంకర్లతో నీళ్లు పోసారని అప్పుడు మామూలుగా ఒక పెద్ద జోక్, అది కథలుగా చెప్పారు. జగన్ అసలు మళ్ళా తాడేపల్లి వచ్చేసరికి ఆ నీళ్ళు ఇంకిపోయినాయి అన్నారు. అంటే అట్లా మమ్మల్ని బదనాం చేశారు కాబట్టి ఇప్పుడు నిన్ను కూడా ఇట్లా బదనాం చేస్తామనా? అందుకే ఆయన అంత సీరియస్ అయింది. ఇప్పుడు నేను నీళ్లు వదిలిపెట్టాను, మరి ఏ ముఖం పెట్టుకుని జలహారతి ఇచ్చాడు పులివెందుల్లో జగన్ అని అడిగాడు. ఇప్పుడు చంద్రబాబు నీళ్లు వదిలితే జగన్మోహన్ రెడ్డి జలహారతి ఏంటి? నువ్వు వదిలేవా నీళ్లు? అంటే అడుగడుగున అబాస్ పాలవుతున్నాడు. ఒక జోకర్ లాగా జనం దృష్టిలో చులకనయ్యాడు.